శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. పద్మపాదాచార్యుల వారి చేత పూజింపబడినటువంటి అంఘ్రియుగము అంటే పాదయుగము కలిగినటువంటి వారు. పద్మపాదాచార్యుల వారి యొక్క పూర్వాశ్రమ నామం సనందనుడు. ఆయన కుశాగ్రబుద్ధి. ఆయన దక్షిణ దేశం నుంచి వచ్చారు అని అంటారు శంకర విజయాల్లో. ఆయన శంకరాచార్యుల వారి శిష్యులందరిలోకి కూడా అంత మేధావి, అంతటి సునిశిత ప్రజ్ఞ కలిగిన వారు కనపడరు. సురేశ్వరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుంది అంటే అంతటి శాస్త్ర విద్వాంసుడు. అంత గొప్పగా అంత పవిత్రంగా గురువుగారు ఇచ్చినటువంటి కర్మ నిర్వహణ చేస్తారు. ఆయన ఎక్కడ తన ప్రకర్ష కించిత్ కూడా ప్రకటనం కాదు. వినయం జోడై ఉంటుంది సురేశ్వరాచార్యుల వారిలో. శుశ్రూష తోటకాచార్యుల వారిలో కనపడుతుంది. పద్మపాదాచార్యుల వారిలో గొప్ప మేధా సంపత్తి కనపడుతుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, అంత ఉపాసన బలం కలిగిన వారు. కానీ కించిత్ తడబాటుకి లోనవుతూ ఉంటారు అప్పుడప్పుడు. అందుకే తీర్థయాత్రకి వెళ్ళడం, మేనమామ గారి దగ్గర పంచపాదిక పోగొట్టుకోవడం, తోటకాచార్యుల వారి విషయంలో ఆయన అంత మేధస్సు కలిగిన వాడు కాడన్నట్టుగా ప్రవర్తించడం అవి జరుగుతాయి. కానీ పద్మపాదాచార్యుల వారిని తక్కువ చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే మీరు ఒకటి గమనించండి, ఎప్పుడూ ఎవ్వరూ 100% మంచివారు కాదు, ఎప్పుడూ ఎవ్వరూ 100% చెడ్డవారు కాదు. పూర్తి చెడ్డవాడు ప్రపంచంలో ఉండడు, పూర్తి మంచివాడు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎంత మంచివాడికి ఏదో చిన్న మచ్చ ఉండే అవకాశం ఉంటుంది, ఎంత చెడ్డవాడికి ఏదో మంచి ఉండే అవకాశం ఉంటుంది. కేవలం మంచినే చూడగలిగిన వాడు గొప్పవాడు. చంద్రుణ్ణే చూసినవాడు, చంద్రకాంతినే చూసినవాడు రసికుడు, చాలా గొప్పవాడు. చంద్రుల్లో మచ్చ ఒకటే చూడడం అలవాటైన వాడు కుబుద్ధి కలిగినవాడు. చంద్రుడిలో మచ్చ ఒక్కటి నీకెందుకు అంటే అక్కర్లేని విషయాలే బాగా కావాలి, అవసరమైన విషయాలు అక్కర్లేదు. ఇందులో పద్మపాదాచార్యుల వారి యొక్క వైభవాన్ని గమనిస్తే, ఆయన ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలో గమనించినప్పుడు ఆయన వలన ఏదైనా 1-2 చిన్న విషయాలుంటే అవి దిద్దేది గురువు గారు. మీరు నేను కాదు, దానికి మనం తీర్పులు చెప్పవలసిన అవసరం మనకి లేదు. అట్లాంటి సాహసం చేస్తే మనం ఏమవుతామంటే శంకరాచార్యుల వారికి దూరం అవుతాం. అది మనం చేయకూడని పని. మన వల్ల తెలుసుకోవలసింది ఏమిటంటే ఆ శిష్యుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేగాని పద్మపాదాచార్యుల వారికి మిగిలిన వారికి పోలికలు తేడాలు చెప్పేటప్పుడు బలహీనతల గురించి ఎక్కడైనా చిన్నిది ఉన్నా అది మనకు అనవసరపు విషయం. ఆయన గొప్పతనం ఒక్కటే మాట్లాడాలి. అందుకని పద్మపాదాచార్యుల వారి చేత పూజింపబడిన పాదపద్మములు కలిగిన వారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే గురువాక్యం మీద అంతటి నిష్ఠ, అంతటి విశ్వాసం,
అంత తిరుగులేని నమ్మకం గురువుగారి మీద. దానికి అసలు పద్మపాదాచార్యులు వారి జీవితం ఆలోచిస్తుంటే అబ్బా ఏమిట్రా ఈయన అనిపిస్తుంది. అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను పద్మపాదాచార్యులు వారి గురించి అంతా చెప్పడం సాధ్యం కాదు, కానీ మిగిలిన శిష్యులందరికీ పద్మపాదాచార్యుల వారి మీద అమర్షం ఉండేది. ఇదో దరిద్రం. ప్రతివాడి గురించి మిగిలిన వాళ్ళకి ఓ భిన్నాభిప్రాయం. ఎవడిలో మంచిని చూడడం కాదు, ప్రతివాడి గురించి ఏదో ఒక చెడ్డ చూస్తూ ఉండడం. ఇన్నేళ్ళు కలిసి ఉన్నా అదే మాట్లాడడం. ఆ చెడ్డ ముందు మాట్లాడతారు, మంచి మాట్లాడరు. ఆ మంచి చూడడం రాదు, ఇంకంతే. చెడు చూడడం ఒక్కటే వస్తూ ఉంటుంది. మీరు పలకరిస్తే అదే చెప్తారు. అప్పుడు దేనికి వీళ్ళు నన్ను నా చుట్టూ తిరుగుతున్నారని గురువుగారికి ఒక భారంగా అనిపిస్తుందా, అనిపించదా? శంకరాచార్యుల వారి చుట్టూ తిరిగినా అదే బాధ. అయితే వాళ్ళు దిద్దుకున్నారు, మనం నేర్చుకోవాలంతే. పద్మపాదాచార్యుల వారిని చూసి బాధ ఏమిటంటే ఆయన కుశాగ్ర బుద్ధి. గురువుగారు ఏమైనా చెప్పేస్తే పట్టేసుకుంటారు, ఇది ఉంటుంది. పట్టేసుకుంటారు, రాసేసుకుంటారు, చదివేసుకుంటారు, చెప్పేస్తారు, గురువుగారికి దగ్గర అయిపోతున్నారు. ఈయనేమో పద్మపాదాచార్యులు వారేరి అని అడుగుతూ ఉంటారు గురువుగారు. ఇంతమంది ఉన్నా మన పేర్లు అక్కర్లేదు, ఆయన పేరే కావాలి. సహజంగా అసూయ. అందుకని పద్మపాదాచార్యుల వారి మీద అసూయ ప్రబలింది. గురువుగారు ఏం చేసుకుంటూ ఉండాలి? పాఠం చెప్పడం ఒకటే కాదు, ఇవన్నీ దిద్దుకుంటూ ఉండడం కూడా ఆయన పనే. మరి ఓర్పు పట్టద్దు గురువు అంటే? ఓర్పు పట్టి దిద్దాలి, తప్పదు. అందుకని పద్మపాదాచార్యుల వారిని నేను అన్ని మాటలు పిలుస్తానంటే పద్మపాదాచార్యుల వారు కేవలం చదువుకుంటారని కాదు, ఆయన గురుభక్తి ఎంతటితో మీకు అర్థం కాలేదు. మీకు ఇది నేను చెప్పాలనుకున్నారు. ఒక రోజున అవకాశం కోసం చూస్తున్నారు. గంగకి యువతల ఒడ్డున శంకరాచార్యుల వారు కూర్చుని ఉన్నారు. గంగకి అవతల ఒడ్డున పద్మపాదాచార్యుల వారు నించునున్నారు. అప్పటికి ఆయన పేరు పద్మపాదాచార్యుల వారు కాదు, సనందనుడు అంతే ఆయన పేరు. అవతల ఒడ్డున నించున్నటువంటి సనందనుడి వంక చూసి శంకరాచార్యుల వారు సనందన ఇల్లారా అన్నారు. ఇల్లారా అంటే మధ్యలో గంగ ఉంది. గంగ ఎక్కడ దారిస్తుందో ఎక్కడ దారుందో చూసుకుని అలా వెళ్ళి అలా రావాలి. గురువుగారు ఇలా రా అన్నారు. నేను అలా రావడం ఏమిటి? గురువుగారు ఇలా రా అంటే వెళ్ళిపోవడమే, అంతే. అది ఆయన గురుభక్తి. ఆయన ఏం చేశారంటే గురువుగారు రమ్మన్నారు కాబట్టి నేను వెళ్ళిపోవడమే, అంతే. ఆయన గంగ మీద నడిచారు. గంగ మీద నడిస్తే ఇప్పుడు పట్టుకున్నది ఎవరు? గంగమ్మ. ఇది ఈ దేశపు నదుల వైభవం. నది అంటే నీళ్ళే కదండి? కాదు, ఆ నదికో అధిష్టాన దేవత ఉంది. ఆ అధిష్టాన దేవతకి తెలుసు పద్మపాదాచార్యుల వారి యొక్క భక్తి ఏమిటో, ఆయన గురుభక్తి ఏమిటో ఆ నది అధిష్టాన దేవతకి తెలుసు. అక్కడే ఇన్ని వేల మంది నించునున్నారు. కానీ అందులో గురుభక్తి ఎవరిదో ఆవిడికి తెలుసు. ఆయన నది మీద పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయన పాదములు మునిగిపోకుండా ఉండడానికి గంగమ్మ పద్మములు సృష్టించింది. ఆయన పాదం ఎక్కడ పడుతుంటే అక్కడ పద్మం పుట్టింది. పద్మం పుడితే పద్మం మాత్రం అణిగిపోదండి. అంటే ఆ పాదములు పట్టడానికి, అంత గురుభక్తి కలిగిన వాడి పాదములు పట్టడానికి నేను పద్మములను సృష్టించగలను తప్ప ఆయన పాదములు సొక్కిపోయేవి నేను సృష్టించనంది. ఆ పద్మములు వహించే ఆ పాదాలని ఆయన ఎక్కడ ఆయన గురువుగారిని చూస్తూ వెళ్ళిపోతున్నారు, అంతే. ఆయన పాదం ఎక్కడ పడుతుంటే గంగమ్మ అక్కడ పద్మాన్ని సృష్టించింది. ఆ పద్మాల మీద నడుస్తూ ఆయన అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు గురుగారి దగ్గరికి. గురుగారు ఏమి పిలిచారు అని అడిగారు. నేను ఎలా వచ్చానో, పద్మాలు పుట్టాయి వాటి మీద వచ్చానని కూడా ఆయనకి తెలియదు. అప్పుడు నోళ్ళెళ్ళబెట్టి చూసిన వాళ్ళు ఎవరంటే మిగిలిన శిష్యులు. అమ్మా ఇదనమాట ఆయనకున్న గురుభక్తి. మనమైతే ఇలా ఎలా పెడతాం అంటాం, ఆయన అలా వెళ్ళిపోయారంతే. అందుకని పాదపద్మాలకి పద్మాలు పట్టాయి గంగమ్మలోంచి. అంటే అది గురువుగారు ఏమైనా పట్టించారా? గురువుగారు గంగమ్మని ప్రార్థన చేసి నా శిష్యుడు వస్తున్నాడు పద్మాలు పట్ట అన్నారా? అనలేదుగా. గంగమ్మ తనంత తానుగా పట్టింది. అంటే ఇది గురుభక్తి అంటే. ఇంత భక్తి మనకి లేదు. మనకేమొచ్చంటే గురువుగారికి తలకాయ పోటు తేవడం వచ్చు, వాడి మీద వీడి మీద చాడీలు చెప్పడం వచ్చు, అంతే తప్ప మనం 10 మందితో కలిసి గురువుగారిని సంతోషపెట్టగలిగిన వాళ్ళమని నిరూపణం చేసుకోలేకపోతున్నాం.
ఆ తర్వాత ఆయన దూరం పెట్టారని ఏడవడం ఎందుకు? కాబట్టి మనం దిద్దుకోవాలి. దిద్దుకుని మనం ఎలా ఉండాలో అలా ఉండడం మనం నేర్చుకుంటే గురువుగారికి భారం కాకుండా ఉంటాం, మన బ్రతుకు బాగుంటుంది. గురువుగారికి దగ్గరై ఆయన అనుగ్రహానికి పాత్రులం అవుతాం అని ఇంకా మళ్ళీ వేరే చెప్పాలి. ఆ పాఠం రాదు, వచ్చేసింది. అంటే ఈ శిష్యుల గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే నాబోటిగాడికి గురువుగారితో ఎలా ఉండాలో అర్థమవుతుంది. మిగిలిన శిష్యులతో కలిసి ఉండేటప్పుడు గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో కూడా అర్థమవుతుంది. అందుకని గౌణమైంది నామం, శిష్యుడి వైపు నుంచి వెళ్ళింది. అటువంటి శిష్యుడి చేత పూజింపబడిన పాదములు. అందుకని ఆయనకి ఆ ప్రేమ, ఇంత గురుభక్తి కలిగిన వాడు కదా, ఇంత నమ్మకం ఉన్నవాడు కదా, ఇంత తెలివైన వాడు, అయినా నా తెలివితేటలు అనడం, ఇదంతా గురువుగారి అనుగ్రహం, నా మీద అంత భక్తితో ఉంటాడు. అప్పుడు ఆయనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అక్కడ పద్మపాదాచార్యులు వారు అయ్యారు. అప్పుడు శంకరాచార్యులు వారు అన్నారట, పాధో రుహేషు వినివేశ్య పదంక్రమేణ ప్రాప్తోపకంఠమము మముమ ప్రతిమాన భక్తిం ఆనంద విస్మయ నిరంతరోసా వాశ్లిష్య పద్మపదనామ పదం వ్యతానీత్. శంకరాచార్యులు వారు పొంగిపోయారట ఆ వస్తున్నటువంటి సనందనుణ్ణి చూసి. లేచి నిలబడి గబగబా వచ్చి ఏం గురువుగారు పిలిచారో అని అడిగితే ఏమీ మాట్లాడకుండా గట్టిగా కౌగిలించుకున్నారట. ఒరే, ఇది రాని గురుభక్తి, ఇంత గురుభక్తి తత్పరుడివిరా, ఇంతకన్నా ఏం కోరుకుంటాడు రా గురువు అని శంకరాచార్యులు వారు పద్మపాదాచార్యులు వారిని కౌగిలించుకున్నారట. అంటే ఎంతటి మహానుభావుడో చూడండి. ఈ కేవలం గురుభక్తి అన్న మాట అప్పుడు శంకరాచార్యులు వారు ఇచ్చిన పేరది, పద్మపాదాచార్యులు వారిని. మిగిలిన వాళ్ళందరికీ ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలని ఒక శిష్యుడికి ఆ పేరు ఇచ్చారు. అందుకే పద్మముల చేత వహింపబడిన పాదములు కలిగిన వాడు కాబట్టి పద్మపాదాచార్యుల వారు అని. కాబట్టి ఆయన పంచపాదిక చేయడం, నేను ఇంత పూర్వం మీకు చెప్పాను, దక్షిణ దేశానికి వెళ్ళడం, మేనమామ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన అసూయతో ఇంట్లో పెట్టి ఆ గ్రంథం తగలబెట్టడం, మళ్ళీ శంకరాచార్యులు వారు దాన్ని అంతటినీ కూడా నేను ఇంత పూర్వం పరిశీలించానని చెప్పేయడం, రాసుకోవడం, ఆ విశేషాలన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇంతేకాదు పద్మపాదాచార్యుల వారి గొప్పతనం ఏమిటంటే ఆయన ఎంత తెలివైన వారో అంత ఉపాసన బలం ఉన్నవారు, అంతటి ఉపాసనా బలం. ఆయనకి మొట్టమొదట శంకరాచార్యుల వారిని కలవకముందే ఎవరో ఉపదేశం చేశారు. ఆయన ఒక పర్వత శిఖరం మీద కూర్చుని ఒక అరణ్యంలో ఆ నరసింహ మంత్రాన్ని జపం చేస్తున్నారు. అక్కడ అరణ్యంలో ఒక వేటగాడు ఉన్నాడు. ఆయన వచ్చి చూశాడు, ఇది చాలా భయంకరమైన అరణ్యం, ఇక్కడ క్రూర మృగాలు అవి తిరుగుతుంటాయి, ఈయన చూస్తే పాపం ఏదో బ్రాహ్మణుడు ఇక్కడ కూర్చుని జపం చేస్తున్నాడు, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అంటే అంత మంచి మనసు ఉన్నవాడు ఆయన. వచ్చి, స్వామి మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, ఇది అరణ్యం కదా, ఇక్కడ కూర్చుని జపం చేస్తున్నారు ఎందుకు, ప్రమాదం కదా అని అడిగాడు. కాదులే, ఇక్కడే చెయ్యాలి, నాకు ఒక ఆయన కనపడాలన్నారు. ఎవరు అని అడిగాడు. అడిగితే నీకు చెప్పినా అర్థం కాదులే, కింద నరుడు, కిందేమో మనిషి, పైనేమో సింహం, అట్లా ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడని అడిగాడు. అంటే ఈ అడవిలోనే ఉంటాడు అన్నారు. ఈ అడవిలో ఉంటాడా, దానికి మీరు జపం చేయడం, ఇక్కడ కూర్చోవడం ప్రమాదకరమైన పరిస్థితి, చీకటి పడితే క్రూర మృగాలు వస్తాయి, ఎందుకు స్వామి ఇదంతా, ఈ అరణ్యంలో అంగుళం కూడా నాకు తెలియంది లేదు, నేను బట్టి లాక్కొస్తాను ఆ మృగాన్ని మీ దగ్గరికి, మీరు హాయిగా ఇంటికి వెళ్ళిపోండి, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, మీ ఇంటికి తీసుకొస్తానన్నాడు. పద్మపాదాచార్యులు వారు నవ్వి, నువ్వు పట్టి తీసుకొచ్చేది కాదది, కింద మనిషి పైన సింహం అంటే నీకేం అర్థం అవుతుంది, అది నరసింహస్వామి, నేను నృసింహ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నానని చెప్పినా ఇతనికి ఏం అర్థం కాదు కదా అన్న ఉద్దేశ్యంతో నువ్వు పట్టుకు తీసుకురాలేవులే, చాలా కష్టం అన్నారు. ఆయనకి కోపం వచ్చింది. ఈ అరణ్యం అంతా తిరిగేవాడిని నేను, వేటాడేవాడిని నేను, నాకు తెలియకపోవడం ఏమిటి, రేపు సాయంకాలం లోపల మీకు ఆ మృగాన్ని తాళ్లతో కట్టి తీసుకొచ్చి చూపిస్తాను, మీరు బెంగ పెట్టుకోకండి, ఇక్కడ మీరు భయం కంపన కలిగిన చోట ఇక్కడ కూర్చోకండి, ప్రమాదహేతువు అంటే పద్మపాదాచార్యులు వారు నవ్వి, చూద్దాంలే, తీసుకురా చూద్దాం అన్నారు. అంటే నరసింహస్వామిని ఎక్కడ పట్టుకొస్తాడని.
ఆ క్షణం నుంచి ఆ వేటగాడు ఏం చేశాడంటే, రేపు సాయంకాలం లోపల పాపం ఆ బ్రాహ్మణ స్వామికి తీసుకెళ్ళి ఆ మృగాన్ని అప్పజెప్పకపోతే ఇలాగే కూర్చుంటాడు, ఏదో తినేస్తుందో ఏమిటో అని చెప్పి, కింద నరుడు పైన సింహం, కింద మనిషి పైన సింహం, కింద మనిషి పైన సింహం అంటూ అడివంతా అంగుళం వదిలిపెట్టకుండా తిరుగుతున్నాడు. ఒక క్షణం అన్నం తినలేదు, పడుకోలేదు, రాత్రి లేదు, పగల్లేదు, సాయంకాలం అయిపోయింది మర్నాడు. కింద మనిషి పైన సింహం, కింద మనిషి పైన సింహం, ఏదీ కనపడలేదు. అలాగే నేను అంత ప్రతిజ్ఞ చేశాను, పాపం పట్టుకొచ్చి ఇస్తానన్నాను, ఆయన కనపడలేదు, చిచ్చి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని ఆయనకి కనపడతాను అని ఆ చెట్ల దగ్గర ఉన్నటువంటి ఆ తీగలు కోసేసి ఆ తీగలన్నీ చెట్టుకు కట్టి ఉరేసుకుందామని చెప్పి మెడకు చుట్టుకుని చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నాడు. నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. నా కోసమేరా తపస్సు చేస్తున్నాడంటే, ఎక్కడ దాక్కున్నావు మృగమా అని చెప్పి ఉరేసుకుందాం అనుకున్న తాళ్లతో ఆయన్ని కట్టేశాడు. కట్టేసి ఆయన్ని లాక్కుపోయాడు. ఆ తాళ్ళట్టు లాక్కుపోయాడు. ఎవరిని? నరసింహస్వామిని. ఎవరిని చూసి దేవతలు భయపడిపోయారో ఆయన్ని కట్టి లాక్కుపోయాడు. లాక్కుపోయి పద్మపాదాచార్యుల వారి దగ్గర నించోబెట్టి, స్వామి మీకు రేపు సాయంకాలం లోపల తీసుకొస్తానన్నాను కదా, ఇదిగో తీసుకొచ్చాను చూడండి అన్నాడు. పద్మపాదాచార్యుల వారికి ఏం కనపడలేదు. ఏడు తెచ్చామన్నారు, మీరే కదా చెప్పారు, ఇదిగో కింద మనిషి పైన సింహం, ఎంత వెతికాను అనుకుంటున్నారు? అంత వెతికితే దొరికాడు, మీకోసం పట్టుకొచ్చాను చూడండి అన్నారు. ఆయనకి ఏం కనపడలేదు. కానీ ఆ వచ్చిన వ్యక్తి ముఖంలో సంతోషం చూస్తే ఇతను నిజంగా నరసింహస్వామిని కానీ తెచ్చాడా అని అనుమానం వచ్చింది. అశరీరవాణిగా నరసింహస్వామి పలికారంటే పద్మపాదాచార్యుల వారికి కంఠం ఒకటే వినపడింది, దర్శనం ఇవ్వలేదు. 1,000,000 జన్మల తపస్సు చేస్తే మనసు బుద్ధి అట్లాగే ఎట్లా నిలబడిపోతాయో అట్లా నా కోసం వెతికాడు ఇతను. ఇంకొక ఆలోచన లేదు, అన్నం తిందాం, నీళ్లు తాగుదాం, ఏం లేవు. కింద మనిషి పైన సింహం, కింద మనిషి పైన సింహం అంటూ అలాగే వెతికాడు నా కోసం. అది 1,000,000 జన్మల తపస్సు అతను ఒక రోజులో చేశాడు. అందుకని నేను అతనికి దర్శనం ఇచ్చాను. అమాయకుడు నన్ను కట్టాననుకుని తీసుకొచ్చాడు, నీకు దర్శనం ఇవ్వను. ఇతనికి ఉన్నంత యోగ్యత నీ యందు నాకు ఇంకా సిద్ధించలేదు, అందుకని నీకు దర్శనం లేదు. నీకు ఆ యోగ్యత కలుగుతుంది మంత్రోపాసన చేత, అప్పుడు నేను నీకు దర్శనమిస్తానన్నారు. శంకరాచార్యులు వారి మీదకి కాపాలికుడు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పాతాళగంగ దగ్గర నుంచి పద్మపాదాచార్యులు వారు వచ్చి ఆ కాపాలికుడిని సంహరించినప్పుడు నరసింహస్వామి ఆవేశించారు. అప్పుడు అర్థమైంది, అప్పుడు అడిగారు శంకరాచార్యులు వారు, నీకు నరసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు. ఉంది అని ఈ వెనక కథ అంతా చెప్పారు. అప్పుడు ఇవాళ నీకు నరసింహస్వామి ఆవేశం కలిగిందని చెప్పారు. ఇలా అనుగ్రహించాడా స్వామిని పద్మపాదాచార్యులు వారు ఆనందపడిపోయారు. కాబట్టి అంతటి సునిశిత ప్రజ్ఞాశాలి, అంతటి మహానుభావుడు పద్మపాదాచార్యులు వారంటే అంత గొప్పవారు. వ్యాసుణ్ణి గుర్తుపట్టినటువంటి మహానుభావుడు. శంకరులకి వ్యాసుడికి చర్చ జరుగుతున్నప్పుడు అయినా గురువుగారంటే అంత భక్తి, నేనింత తెలివైన వాణ్ణి అన్న అతిశయం ఎప్పుడో ఏదో ఒక్కసారి కనపడితే కనపడవచ్చుగాక, కానీ తరువాతి కాలంలో మాత్రం ఆయన అంత గొప్పగా తన యొక్క గురుభక్తిని నిరంతరం చాటుకున్నటువంటి వ్యక్తి. అంతటి మహోపాసకుడైనటువంటి పద్మపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారి యొక్క పాదార విందముల యందు నిరతిశయమైనటువంటి ప్రీతి భక్తితో అర్చించిన వారు కనుక ఆ గురుభక్తిని స్మరిస్తూ పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.